హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్. ఇవాళ అయితే పుల్లగా, కారంగా, నోటికి కమ్మగా, రుచిగా తగిలే గోంగూర రొయ్యల కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా? లెట్స్ స్టార్ట్. ముందుగా రొయ్యల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే సాల్ట్, కొంచెం కరివేపాకు వేసి 90% కుక్ చేసుకోవాలి. ఇలా ముందుగా రొయ్యలను కుక్ చేసుకోవడం వలన రొయ్యల్లో ఉండే నీచు వాసన అంతా పోతుంది. ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. రొయ్యల్లో ఉండే వాటర్కి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇలా రొయ్యలను ఉడికించుకున్న తర్వాత కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 250 గ్రామ్స్ గోంగూరను నీట్గా వాష్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి 3 పచ్చిమిరపకాయలను సగానికి కట్ చేసుకొని వేసి గోంగూర సాఫ్ట్గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా ఇనుపుకోవాలి. పొరపాటును కూడా మిక్సీలో వేసుకోకండి. ఇలా మనం ఇనుపుకుంటూనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని పట్టా, లవంగాలు వేసుకొని అలాగే 2 ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకుని వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత 2 టమాటాలను సన్నగా కట్ చేసుకుని వేసి ఇందులోనే కొంచెం సాల్ట్ వేశారంటే టమాటాలు సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇలా టమాటాలు కుక్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా కుక్ చేసుకున్న రొయ్యలు వేసి కలిపేయాలి. ఇప్పుడు ఇందులోకి మెత్తగా ఇనుపుకున్న గోంగూర కూడా వేసి కలిపేసేయండి. ట్రస్ట్ మీ అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసి కలుపుకోవాలి. గరం మసాలా మీ ఆప్షన్ అండి, వేసుకుంటే బాగుంటుంది, వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. నేనైతే వేయడం లేదు. ఫైనల్గా కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.